అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా నిరసన తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న మా అక్కలు మమ్మల్ని ఇక్కడ ముంచిండ్రు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది మీ బతుకని మాట్లాడుతున్నారు. అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈరోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకొని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈరోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన లేదు. ఒకటి అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్టీలోకి రాకముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం, మేము భుజాన జెండా వేసుకొని పనిచేసి ఆ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం, నేను కానీ సునీత కానీ. ఈరోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? మిమ్మల్ని ఈరోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు మహిళల్ని అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమనే ఇస్తాం కానీ నమ్మిన వాళ్ళకు మోసం చేయాలని ప్రయత్నం చేయం. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో ఒక్క సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది. యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవ్వండి. ముఖ్యమంత్రి మహిళను అవమానించే ముఖ్యమంత్రి మహిళను అవమానించే ముఖ్యమంత్రి नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. महिलांनी అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి మహిళా సభ్యురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి మహిళా సభ్యురాలను అవమానించిన ముఖ్యమంత్రి వైఖరి మహిళా సభ్యురాలను అవమానించిన మహిళా నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి అకారణంగా మహిళా ఎమ్మెల్యేలపై నోరు పారేసుకున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్. మహిళలను నమ్ముకుంటే నట్టేట మునుగుతారా అని రేవంత్ ను నిలదీశారు. సీఎం ఇలాంటి మాటలు మాట్లాడడం హేయమైన చర్య అన్నారు కేటీఆర్. రేపు నీ బతుకు కూడా జూబ్లీ బస్ స్టాండ్ అవుతుందని మాట్లాడిన నికృష్టమైన మాట ఏదైతే ఉందో తప్పకుండా రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ అవమానం జరిగింది ఒక్క సబితక్కకు, సునీతక్కకు, లక్ష్మక్కకు కాదు. ఈ అవమానం జరిగింది తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ. మహిళల్ని నమ్ముకుంటే నట్టేట మునుగుతారన్నట్టు, మహిళా తల్లుల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడిన మాట ఏదైతే ఉందో నిజంగా కూడా హేయం, శోచనీయం. నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాట. ఇలా నిజంగా ఈ ముఖ్యమంత్రి అన్ఫిట్ ముఖ్యమంత్రి, ఆ పదవిలో కూర్చోవడానికి తగని ముఖ్యమంత్రి. మహిళల్ని అవమానించి కూడా అప్పుడప్పుడు నోరు జారినా సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అవసరమైతే నేను వెనక్కి తీసుకుంటున్నాను విచారం వ్యక్తం చేస్తారు. ఇంత అహంకారం, ఇంత కండకావరంతో ఈరోజు ఆడబిడ్డల్ని వారిని అవమానించిన ముఖ్యమంత్రికి తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తాకుతుంది. ఈ వైఖరి మార్చుకో, పద్ధతి మార్చుకో. వారు అక్క సునీతక్క కానీ, సబితక్క కానీ, లక్ష్మక్క కానీ స్వంతంగా కష్టపడి ప్రజల్లో తిరిగి పరపతితో ఇవాళ 5 సార్లు 6 సార్లు గెలిచొచ్చిన వాళ్ళు. ఎవరు కూడా నీలాగా ఇష్టం వచ్చినట్టు రాజకీయ విన్యాసాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. తమ స్వశక్తితో, తమ కుటుంబంకుండే అభిమానంతో, కార్యకర్తల ఆశీర్వాదంతో, ప్రజల దీవెనలతో ఇక్కడ అడుగుపెట్టారు.